సర్వాధికారి వందనాలు. ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము నీ ఆధిపత్యం నీ అధికారానికి అప్పగించడానికి అయ్యా మమ్మల్ని మేము దేవానికి విధేయ చూపి దేవాన్ని సన్నిధానం రావడానికి చూపించిన నీ కృప నీ ప్రేమ నీ వాత్సల్యం కొరకే నిన్ను ఘనపరుస్తూ నిన్ను కొనియాడుతూ నీ నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నాం దేవా. అందును బట్టి నీకు వందనాలు దేవా. ప్రపంచంలో అయ్యా నీకు విరోధముగా దేవా, నీ పరిచర్యకి విరోధముగా దేవా, నీ కార్యాలకు విరోధముగా, సువార్తకి విరోధముగా, మందిరాలు కట్టడానికి విరోధముగా, యావకులకు విరోధంగా, పరిశుద్ధులకు విరోధముగా దేవా నీ కార్యాలకు విరోధముగా ఉంటున్న వారందరినీ క్షమిస్తున్నాం. అటు వారిని కూడా నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, కనికరించు. కర్ణాటకలో 40 సంవత్సరాలుగా వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ప్రజలకు ఆమోద యోగ్యము కాని నిర్ణయాలు తీసుకుంటూ మరియు తరచుగా అవినీతి పాలన ప్రజలకు అందిస్తూ ఉన్నారు. రాష్ట్ర నాయకుల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారిలో అవినీతి పూర్తిగా తొలగించబడి దేవుని చిత్తములోని మంచి ప్రభుత్వము దేవుడు అనుగ్రహించులాగున అయా ప్రభుత్వ అధికారులు ప్రజలని యోగ్యముగా పరిపాలించడం కొరకే ప్రార్థిస్తున్నాము. కనికరించి యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో అయ్యా నువ్వు మాకు తోడున్న నీ ప్రేమ కొరకే నిన్ను ఘనపరుస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, దానికి మనలను పాత్రుగా చేసిన మన ప్రభు యేసుకే వందన స్తుతులు. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. మన పాపములను క్షమించెనుగా కలువరి సిలువ రక్తము ద్వారా, మన పాపములను క్షమించెనుగా కలువరి సిలువ రక్తము ద్వారా, తన పరిశుద్ధత యందు మనలా పాలివారిని గాజేసే, తన పరిశుద్ధత యందు మనలా పాలివారిని గాజేసే. మహిమా పూర్ణుడా మా దేవా, మనసారా నిన్ను పాడెదము. మహిమా పూర్ణుడా మా దేవా, మనసారా నిన్ను పాడెదను. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. పరిశుద్ధ పట్టణము ఎంతో సౌందర్యము కలిగియున్నది. పరిశుద్ధ పట్టణము ఎంతో సౌందర్యము కలిగియున్నది. బాట కొరకు సిద్ధపడిన పెండ్లి కుమార్తెగా నుండెనుగా. బాట కొరకు
సిద్ధపడిన పెండ్లి కుమార్తెగా నుండెనుగా, తన వధువుగా చేసిన ప్రభుకే స్తుతి చెల్లించెదా మోనిరతం. తన వధువుగా చేసిన ప్రభుకే స్తుతి చెల్లించెదా మోనిరతం. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి యుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సునలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు లేదా శుభములు తెలియజేస్తున్నామండి. ప్రభు కృపలో కొన్ని దినాలుగా, కొన్ని నెలలుగా మరి దేవుని వర్తమానాన్ని అపోస్తలుడైన పౌలు రాసిన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాలు ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతగానో సహాయం చేశాడు. ఈ 5వ అధ్యాయంలో చాలా వర్తమానాలు విన్నాము. ఇప్పుడు 22 నుంచి 33 వచనాల్లో కూడా కొన్ని వర్తమానాలు వినడానికి మనము ప్రభువుకి అప్పగించుకుందాం. ఇంతవరకు పౌలు సంఘములో ఉన్న అనేకమైన లోపములను సరిచేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ 22వ వచనం నుంచి 33వ వచనం వరకు కూడా భార్యాభర్తల గురించి, రెండవది సంఘము గురించి, మూడవది భార్యకి భర్త శిరస్సు ఎలాగుండాలి, యేసుప్రభువారు సంఘానికి శిరస్సు ఎలాగున్నాడు, మూడవది యేసుప్రభు సంఘాన్ని ఎలా ప్రేమించాడు, భర్త భార్యని ఎలా ప్రేమించాలి, అలాగే భార్య భర్తకి ఎలా లోబడాలి, భార్య భర్త ఎదుట ఎలా భయం కలిగి ఉండాలి. కనుక భర్త తన సొంత దేహమును, తన సొంత ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నాడో తన భార్య యొక్క ఆరోగ్యాన్ని కూడా ఎలా కాపాడాలో అని అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఎఫెసీ సంఘములో ఉన్న భార్య భర్తల మధ్య అనేకమైన లోపములు ఉన్న కారణం చేత పౌలు వాటన్నిటిని విని వారిని సరిచేయడానికి ఈ ఉత్తరాన్ని రాసినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక 22వ వచనం చూస్తే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి యుండుడి. కనుక స్త్రీ అంటే భార్యలారా మీ సొంత పురుషులకు, మీ సొంత భర్తలకు లోబడి యుండుడి అని పరిశుద్ధాత్మ ద్వారా పౌలు ఈ మాటను రాస్తూ ఉన్నాడు. కనుక మొదటగా స్త్రీలారా అంటూ ఉన్నాడు. రెండోది ప్రభువునకు వలె, ప్రభువుకి ఎలాగైతే నువ్వు మాట వింటావో గనుక నీవు కూడా నీ భర్త మాట వినాలి అనేది చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. మూడో చూస్తే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మీ సొంత పురుషులు కనుక చాలామంది పురుషులు లోకంలో ఉన్నారు. కనుక వారు ఎవరు పడితే వారు మాట వినడం, ఎవరు పడితే వారితో మాట్లాడడం, ఎవరు పడితే వారితో తప్పులు చేయడము అది దేవునికి అయిష్టమైనట్టుగా ఈ యొక్క మొదటి 22వ వచనంలో 3 విషయాలు మనం చూస్తున్నాం. మొదట స్త్రీలారా, స్త్రీలు చెప్తున్నాడు. రెండోది స్త్రీలారా మీరు ప్రభువునకు ఎలాగ లోబడుతున్నారో
ప్రభువునకు వలె ప్రభువు మాట ఎలాగంటున్నావో అలాగే మీ సొంత భర్తలకు మీ సొంత భర్తకు లోబడి ఉండమని పరిశుద్ధాత్మ ద్వారా పౌలు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. మనము దీని విషయాన్ని గమనించినట్లయితే ఎదుట మొదటి వివాహమును ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని మనం గమనించినట్లయితే చూడండి, ఆది కాండంలో దేవుడైన యెహోవా ఈ సృష్టిని 5 రోజుల్లో కలుగునుగా కంటే కలిగాయి. ఆకాశము, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రములు కలుగునుగా కంటే కలిగాయి. కనుక ఆకాశములో నీటిని ఆయన బిగించినట్లుగా అన్ని చూపడం మన టైం లేదు కనుక ఇది చెప్తున్నాను. ఆకాశములో ఆయన నీటిని బిగించినట్లుగా శాంతిని 8వ అధ్యాయాన్ని చూస్తాం. కనుక భూమి మీద ఉన్న జీవజంతువులను, అరణ్యములో ఉన్న క్రూర మృగములను, సముద్రంలో ఉన్న చేపలను, అనేకమైన జంతువులను, సముద్రంలో ఉన్న వాటిని సమస్తమును కూడా కలిగించిన దేవుడే, సృష్టించిన దేవుడే 6వ దినాన చూడండి ఆయన ఏమి చేశాడో మనం గమనిస్తే 6వ వచనంలో, ఆది కాండము 2వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిద్దాం. చూడండి 4వ వచనం, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశం సృష్టింపబడినప్పుడు వాటిని ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందల ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందల ఏ చెట్టును మొలవలేదు. ఎల్లనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవాయను ఊదగా నరుడు జీవాత్మ ఆయను. గమనించారా? దేవుడైన యెహోవా 6వ దినాన్ని గనుక భూమిని ఆకాశమును అందున్న సమస్తను సృష్టించిన తర్వాత అది వరకు పొలమందులు ఏ పొదయు ఉండలేదు, పొలమందులు ఏ పొదయు మొలవలేదు, ఏ చెట్టును మొలవలేదు. నేలను దేవుడైన యెహోవా వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే దేవుడు ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపిను. అప్పుడు దేవుడైన యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కనుక ఈ రీతిగా చేయడానికి చూడండి, 1వ అధ్యాయం మనం గమనిస్తే 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుదురుగాక అని పలికింది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును, దేవుని స్వరూపమందు వారిని సృజించును, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించును. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షముల గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం మగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారం మగనని పలికిను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అతడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయంలో ఉదయం కలువగా 6వ దినమాయను. కనుక దేవుడైన యెహోవా తన స్వరూపం, మన స్వరూపం చెప్పున, మన పోలికను చెప్పున నరులను చేదుము రండి అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు మొదట ముగ్గురు కలిశారు. ఇప్పుడు 27వ వచనం అంటున్నాడు, దేవుడు అంటే ఒక్కరే దేవుడు, ముగ్గురు కాదు, ఒక్కరే. తండ్రి యొక్కయు, కుమారు యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక నామము, ఒకే నామము కలిగిన దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. తన స్వరూపం జీవ జంతువులన్నింటినీ కలుగునుగాక, పక్షులు కలుగునుగాక, క్రూర జంతువులు కలుగునుగాక, ఆకాశ సముద్రముల చేపలు కలుగునుగాక, అన్నిటినీ ఆకాశము కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు, నక్షత్రాలు కలుగునుగాక, అన్నీ కలుగునుగాక అని చెప్పిన దేవుడు ఓ మగోడా, ఓ పురుషుడా నువ్వు కలుగునుగాక అని అనలేదు. తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున ఏం చేశాడు ఆయన? మనం చదువుకున్నాము చూసారా? 6వ వచనంలో
అయితే 5-6 వచ్చిన అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపింది. దేవుడిని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి నాస్కారంధ్రంలో జీవవాయును ఓదగా నరుడు జీవాత్మ ఆయన. దేవుడిని యెహోవా తూర్పుని ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచు. మరియు దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. గమనించారా? కనుక ఏదోను తోటలోనికి అతను తీసుకొచ్చి అతను ఉంచి అక్కడ తోట వేసి ఆ తోటలో ఆదాము నుంచి అక్కడ మంచి చెట్ల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినొద్దు అని దేవుడు ఖచ్చితంగా వారికి ఆజ్ఞాపించాడు. ఈ 9 మరియు దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షమును నేలను మొలిపించు. అయితే ఆ తోటను తడుపుటకు ఏదోను నుండి ఒక నది బయలుదేరి అక్కడ చీలిపోయి 4 శాఖలు ఆయను. కనుక ఈ రీతిగా దేవుడు నరుని కొరకు కావాల్సినవన్నీ ఆయన సమకూర్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే కొంతకాలం అయిన తర్వాత ఆదాము చూసినప్పుడు జీవ జంతువులన్నీ మగ ఆడ ఉన్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు, వంటలు, గాడిదలు, కుక్కలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఆదాము అనే మగవాడు పురుషుడు ఒంటరిగానే ఏదో తోటలో తిరగడం దేవుడు చూసి ఆయనే మనసు మార్చుకొని మరలా ఆయనకి ఏదైనా సహాయం చేద్దామని దేవుడు ఆలోచన చేసి చూడండి ఏం చేశాడో 14-15 వచ్చిన. మరియు దేవుడని యెహోవా నరుని తీసుకొని ఏదోను తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచును. మరియు దేవుడని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతముగా తినవచ్చును. అయితే మంచి చెట్ల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినకూడదు. నీ వాటి తినుదినమున నిత్యముగా చచ్చుదువని నరునికి ఆజ్ఞాపించు. కనుక మొదట ఈ తోటలో ఉన్న జీవవృక్ష పళ్ళన్నీ తినొచ్చని చెప్పాడు. రెండోది తోట మధ్య ఉన్న చెట్టు ఫలము మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలము నువ్వు తినకూడదు, తిన్న దినాన్న నువ్వు చస్తావు అని చెప్పి ఆదాముకు ఆజ్ఞాపించాడు దేవుడు. అయితే ఆదాముకి దేవుడు ఇంకొక మేలు చేయడానికి ఇష్టపడ్డాడు. 18 వచ్చిన. మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయం వాని కొరకు చేదును అనుకొనును. దేవుడని యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించును. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దాన్ని కలిగిను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలు ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో కూర్చివేసింది. తరువాత దేవుడని యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులోని తీయబడిన గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొను, వారు ఏక శరీరమే ఎందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబర్ల ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరువక ఉండిరి. గమనించారా? కనుక మొదటిగా దేవుడు తోటలో ఉన్న అన్ని పళ్ళు తినొచ్చు అని చెప్పాడు. రెండవది తోట మధ్య ఉన్న మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినగనాన్న నిశ్చయముగా నువ్వు చనిపోతావు అని చచ్చెదవు అని చెప్పి తినకూడదు అని ఖండితముగా దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ఆదాముకు మేలు చేసే దేవుడుగా మనం గమనిస్తున్నాం. తనకి గాఢ నిద్ర కలుగు చేసి మొదట మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది ఎవరంటే దేవుడే. మొదట ఆపరేషన్ చేసింది ఎవరంటే దేవుడే. మొదట ఆదాముకు భార్య కావలసి వచ్చి తన ప్రక్కటెముకను తీసి ఆ ఎముకను స్త్రీగా చేసి ఆదామునకు తీసుకువచ్చినప్పుడు ఆదాము ఇలాగ పాడాడు పాట, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడను అని పాట పాడుతూ ఆదాము ఆమెను చూసినప్పుడు
ఎంతో ఆనందించి అది వరకు ఒంటరిగా అనేక దినాలు ఆ తోటలో అనేక నెలలు తిరుగుతూ ఉన్న వ్యక్తి ఇప్పుడు తనకు తోడు రావడము ఆమెను చూసి చాలా ఆనందించేవాడే ఉన్నాడు. కానీ వారిద్దరూ నీ దేవుడు దిగంబరులుగా చేశాడు. వారు సిగ్గు ఎరువుగా ఉన్నారు. కారణం ఏంటి అంటే దేవుడే వారిని తన మహిమతో నింపినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, సృష్టికర్తన దేవుడు సృష్టములో ఉన్న సమస్తాన్ని కూడా సృష్టించాడు. కానీ మానవుడు నీ కోతు రూపంలో కుక్క రూపంలో చేయలేదు. కానీ చూడండి, ఇక్కడ మొదటి అధ్యాయం మనం గమనించినట్లుగైతే ఆదికాండం మొదటి అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు పలికిన మాట మనం చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయుదుము. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును, దేవుని స్వరూపమందు వారిని సృజించును, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించును. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి అని వారిని దేవుడు ఆశీర్వదించిన దేవుడే. కనుక ఆ రీతిగా 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం గమనించినట్లుగైతే చూడండి, మొదటి వచనం, దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువుల సర్పము యుక్తి గలదై యుండును. అది ఆ స్త్రీకి ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని వారిని అడిగింది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చు. తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అను. అందుకు సర్పము, మీరు చావనే చావు, ఎల్లనగా మీరు వాటి తినుదినమున మీ కన్నులు తెరువబడిననియు మీరు మంచి చెడ్లను ఎరిగిన వారే దేవతల వలె ఉందిననియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనటువంటి చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడును. తాము దిగంబరము తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తాము కచ్చడములుగా చేసుకొని చల్లపుటను ఆదామును అతని భార్య తోటలో సంచరించున్న దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదాముని పిలిచును. నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరగా నుంటిని గనుక భయపడి దాగుకుంటేనను. అందుకు ఆయన, నువ్వు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటవా అని అడిగను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలమును కొన్ని నాకు ఇయ్యగా నేను తింటేనను. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగుగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటేనను. అందుకు దేవుడని యెహోవా, సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినముల నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేస్తుంది. అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లల కందువు, నీ భర్త నీకు వాంఛ కలుగును, అతను నేను ఏలినని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింబడి ఉన్నది. ప్రయాసముతోను నీవు బ్రతుకు జన్మలన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తొప్పులను గచ్చి పొదలను నీకు మొలిపించును. పొలములో పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలననగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పి ఆదాము తన భార్యకు అవ్వని పేరు పెట్టు. ఎలననగా ఆమె జీవము గల ప్రతి దానికి తల్లి. దేవుడని యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చక్కాలి చేయించి వారికి తొడిగించు. అప్పుడు దేవుడని యెహోవా, ఇదిగో
మంచి చెట్లు నన్ను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడని యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోటలో నుండి అతన్ని పంపివేసింది. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. గమనించారా? ఇక్కడ మనం గమనిస్తే స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇక్కడ అవ్వ చెప్తూ వచ్చింది, దేవుడి తోట చెట్ల ఫలములో అన్నీ తినమన్నాడు, కానీ తోట మధ్య ఉన్న వృక్షఫలం మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షఫలము తినొద్దన్నాడు అని స్త్రీ సర్పముతో చెప్పింది. అయితే సర్పం ఏం చెప్పింది 4వ వచనంలో, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎల్లనగా మీరు వాటి తిని తినమన మీ కళ్ళు తెరువబడిననియు మీరు మంచి చెడ్లను ఎరిగిన వారి వలె దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, కనుక మీరు మంచి చెడ్డలు మీరు తింటే మీరు చావరు, మీరు తినదినాన్ని మీ కళ్ళు తెరబడతాయి, మీరు మంచి చెడ్డలు తెలిసిన వారే ఎరిగిన వారే దేవతల వలె ఉందిరని ఒకటేమో అబద్ధం చెప్పింది, రెండేమో నిజం చెప్పింది. మీరు చావరని చెప్పింది, రెండోది మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారు వాళ్ళు దేవతలే ఉంటారని, మూడోది దేవునికి ఈ విషయం తెలుసు అందుకే దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడని అబద్ధము చెప్పి అవ్వని ఆ పళ్ళు తినిపించింది. అవ్వ ఏం చేసిందంటే ఆదామును పిలిచి ఆదాముకి వాటిలో కొన్ని పళ్ళు ఇవ్వగా ఆదాము వాటిని ఆమెచ్చిన వాటిని తిన్నాడు. కనుక ఇప్పుడు ఆదాము కూడా దేవుడు తినొద్దన్న పండ్లు ఆ పండ్లు తింటున్నామా అని ఆమెను అడిగి ఉన్నట్లుగైతే అతడు తినకుండా ఉన్నట్లుగైతే చూడండి 6వ వచనంలో, ఆ స్త్రీ ఆ వృక్షముకు ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైన ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చును, అతడు కూడా తినును. అప్పుడు వారు కన్నులు తెరువబడును, తాము దిగంబరమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కట్టడములుగా చేసుకొని. ఆదాము కనుక ఆ సర్పం మాట వినలేదు, కానీ అవ్వ ఆ సర్పం మాట విను. ఈ సర్పం ఎవరు అని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథములో ఒక విషయాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథంలో ఒక విషయాన్ని మనం 14వ అధ్యాయంలో ఈ సర్పము పరలోకము నుంచి భూమి మీద త్రోయబడి ఉంది. 12వ వచనం, తేజో నక్షత్రమా వేకువ చొక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశంకి ఎక్కిపోయేదును, దేవు నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కును సభాపరత మీద కూర్చుందును, మేఘమండలంలోకి ఎక్కెదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు నీ మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితేవే, నిన్ను చూచువారంలో నిదానించి చూచుచు ఇట్లు తలపోయెదరు. భూమిని కంపింపచేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపెట్టిన వారిని తమ నివాసమును పోనీని వాడు ఇతడేనా? జనములకు రాజులందరూ ఘనత వహించిన వారై తమ నగరముల యందు నిద్రించున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలె ఉన్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి సౌమనతో కప్పబడిన వాడవైతివి, త్రొక్కబడిన పీనిగ వలనైతివి. బిలాము యొక్క రాళ్ళ యొద్ద దిగుచున్న వాని వలె నీవున్నావు. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు. దుష్టుల సంతానము ఎన్నడూ జ్ఞాపమునకు తేబడదు. ఈ రీతిగా పరలోకములో ఉత్తర దిక్కును సభాప్రభు కూర్చును, మేఘమండలకి ఎక్కదను, మహోన్నతునితో నన్ను సమానము చేసుకుందనని తానే దైవముగా గాబ్రియలు దేవదూత, ప్రధాన దేవదూత బంగారము, వజ్రాలు, వైడ్యూర్యం, మాణిక్యం, గోమేదకం, పుష్పరాగము
కనుక యేసుకేల గ్రంథము మనం 2వ అధ్యాయంకి వెళ్తే అక్కడ దాని యొక్క అందచందాల గురించి మనం చూస్తాం. లోపల పాపం పెంచుకొని తానే దైవముగా ఉత్తర దిక్కును సభాపతి కూర్చున్న మేఘమండలకి కిందను మహోన్నతులతో నేను సమానంగా చేసుకున్నానని ఎప్పుడు తాను దైవముగా ఉండి కొంతమంది దూతల చేత తాను పూజించిన ప్రయత్నం చేసిందో, ఈ ప్రధాన దేవదూతని ఆమె పూజించిన దూతల్ని దేవుడు పరలోకం భూమి మీద తోస్తాడు. భూమిని కంపింపజేసి భూమి లోపలికి వెళ్ళిపోయి భూమికి ఆకాశానికి మధ్య ఆకాశంలో కనుక దేవుని ఆత్మ పోయి దురాత్మలుగా వేలాడి సృష్టికర్తను దేవుణ్ణి తాను పుట్టించిన స్త్రీ పురుషుల్ని ఆయన సేవించకుండా వారిలో దూరి వారిని మోసం చేయాలని చెప్పి ఏదోను వరం వైపు చూసినప్పుడు ఏ జంతువులకి వెళ్తే నేను వీళ్ళ జయించగలని చెప్పి ఈ సర్పంలోనికి వచ్చి ఏ చెట్టు పళ్ళు దేవుడు తినొద్దన్నాడో ఆ పండు తినిపించి ఆరదిగా ఆదాము అవ్వాలని దేవుని మాట వినకుండా చేసింది. అందుకే మనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం మనం గమనించండి. స్త్రీలారా ప్రభువునకు వలే. కనుక మొదటి స్త్రీ ప్రభువు మాట వినలేదు కనుక ఆ స్త్రీ ప్రభు మాట వినలేదు కనుక ఈ స్త్రీ కూడా స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఆదిలోనే మొదటి స్త్రీయే దేవుని మాట వినకుండా అది వరకు కూడా ఆదాము మాట వినేది అవ్వ. ఎప్పుడైతే ఈ సర్పం వచ్చి ఆ పండు తినిపించి లేనిపోనివన్నీ చెప్పించి ఆ పండు తినిపించిందో అప్పుడు ఆమెలో సైతాన్ని దూరాడు. ఆమెలో నుంచి ఆదాములకు వచ్చాడు. ఆదాము ఆ మాట విని ఇవి దేవుడు తినొద్దన్నాడు కదా, నువ్వెందుకు తినిపిస్తున్నావు అని ఆమె ఎదిరించలేకపోయాడు. ఆ పళ్ళు తిన్నాడు. ఆదాము ఎప్పుడు తిన్నాడో ఆమె తిన్నప్పుడు ఏం జరగలేదు, కానీ ఇతను తిన్నప్పుడు ఇద్దరు తిన్నప్పుడు వారు దిగంబర్లు అయ్యారని వారు సిగ్గుపడ్డారు. మనసు పక్క పారిపోయారు. అంజూరపు ఆకులు కుట్టుకొని కచ్చడములుగా చేసుకుని కప్పుకున్నారు. దేవుడిని యెహోవా సాయంత్రం వచ్చి ఆదాముని పిలిచినప్పుడు, ఆదాము నువ్వు ఎక్కడంటే ఈ తోటలో దిగంబరగా ఉన్నాను, నాకు భయమేస్తుంది. నువ్వు దిగంబరం తెలిపినవాడు ఎవరంటే, ఇదిగో నీవు నాకు ఇచ్చిన భార్యే ఏ చెట్టు పళ్ళు తినొద్దన్నో ఆ పళ్ళు తినిపించింది. అవ్వా నువ్వు చేసింది అంటే అదిగో ఆ పామున నా సర్పం నన్ను మోసం చేసింది. అందుకే దేవుడు స్త్రీకి 4 శాపాలు ఉంచాడు. నువ్వు గర్భము ధరించినప్పుడు వ్యాధంతో గర్భం ధరిస్తావు కనుక వ్యాధంతో పిల్లకంటావు, నీ గర్భవేదన హెచ్చిస్తాను, నీ భర్తతో కాపుంచిన వాంఛ నీలో ఉంచుతాను, నీ భర్త నిన్ను ఏలుతాడని మొదట దేవుడు స్త్రీని శపించాడు. కనుక ఆదాము అవ్వ మాట విన్న కారణం చేత మొదట ఆదామును శపించాలి. కనుక ఈ స్త్రీయే ఆ పండు తినిపించింది కనుక ఈ స్త్రీ తన పాపముని యథార్థంగా ఒప్పుకోలేదు. ఆదాము కూడా నేను పాపం యథార్థంగా ఒప్పుకోలేదు కనుక ఆ సర్పం మీద పెట్టారు కనుక రెండో చూస్తే ఆ సర్పమును కూడా అది వరకు కాలు ఉండేవి, కానీ ఇప్పుడు నీవు భూమి మీద ప్రాకుతావు, నీ ఆహారం మట్టి, నడిని కొట్టినప్పుడు నడినెత్తిని కొడతాడు. స్త్రీ సంతానానికి నీ సంతానానికి జగడం జరుగుతుంది, వాళ్ళని తల మీద కొడతారని చెప్పి పాముకు 4 శాపాలు పెట్టాడు. కనుక ఈ రీతిగా దేవుడు ఆదాముని కూడా శపించాడు. భూమి ఇక ముందు గచ్చి పొదలో మొలుస్తుంది, నీకు భూమి అధికమైన పంట ఇవ్వదు. మొదట అధ్యాయం 27వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపోచుకోమని చెప్పిన దేవుడే ఎప్పుడైతే తన మాట వారు వినలేదో భూమిని శపించాడు. కనుక నువ్వు భూమిని దున్ని ఆ చెమట కార్చి భూమి ద్వారా వచ్చిన ఆహారమును నువ్వు తింటావు కనుక నువ్వు మన్నే కనుక మట్టే పోతావు అని చెప్పి ఆదామును శపిస్తూ వచ్చాడు. కనుక స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మొదట స్త్రీ దేవుని మాట వినలేదు, సర్పం మాట వినలేదు. ఈరోజు ప్రపంచంలో అనేక మంది స్త్రీలు పరిశుద్ధులుగా అనుకున్నవారు, సేవకురాలుగా ఉన్నవారు, అన్యజనులుగా ఉన్నవారు, విశ్వాసులుగా ఉన్నవారు, లోకములో ఉన్నవారిని అధికముగా ఆ రోజు సాతానుడు అవ్వను వాడుకున్నట్లుగా ఈరోజు సేవకురాలని సైతాను వాడుకొని సంఘాన్ని పాడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు విశ్వాసైన భార్య కనుక తన భర్తని వాడుకొని తన భార్య మాట విని తనని పాడు చేసి తన కుటుంబంలో అనేకమైన సమస్యలకు దారి తీయడం గల కారణము మొదట అవ్వ సర్పం మాట విని ఆదాము అవ్వ మాట వినే కారణము చేత కనుక ఆ రోజు నుంచి ఈ ప్రపంచం ముగింపబడే వరకు కూడా కనుక వారిని క్షమించడానికి దేవుడు అయిన యెహోవా ఏమి చేశాడని మనం గమనిస్తే
చూడండి 20వ వచనం. ఆదాము తన భార్యకు అవ్వని పేరు పెట్టింది, ఎలనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. దేవుడని యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించింది. దేవుడు ఒక జంతువుని చంపి ఆ యొక్క రక్తాన్ని వారి పాపం కొరకు ప్రోక్షించి ఆ చర్మపు చొక్కాలుగా చేసి వారికి తొడిగి ఏదోను తోటలో నుంచి వారిని బయటికి గెంటి వేసిన దేవుడు, ఏదోను తోటలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అవి తింటే వారికి మరణం లేదని చెప్పి ఏదోను తోటల నుంచి దేవదూతను పంపించి ఖడ్గజ్వాలను ఆ అగ్నితో ఉన్న దూతలను పంపించి చూపించి వారిని భయపెట్టి ఏదోను తోటలో నుంచి చూడండి అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి తూర్పును ఏదోనుకు తూర్పు దిక్కుని కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టును. ఖడ్గముతో ఆ అగ్నితో ఉన్న దేవదూతలను నిలబెట్టినప్పుడు వారు ఏదోను తోటల నుంచి బయటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దీని అంతటి కారణము ఎవరు అంటే స్త్రీలారా, ప్రభువునకు వలె అవ్వ దేవుని మాట వినకుండా చేసింది సర్పము శపించబడ్డది కనుక ఆదాము శపించబడ్డాడు, అవ్వ శపించబడ్డది, భూమి శపించాడు దేవుడు. భూమి నువ్వు గచ్చి పొదలు ముళ్ళు పొదలే పండు, అధికంగా పండుద్దని ఈ నలుగురిని కూడా దేవుడు శపించి కడవరికి కనుక 4వ అధ్యాయం ఆదాము తన భార్యను అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతే కయ్యిని కని యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకొనిచున్నానని. తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కన్ను. హేబేలు గొర్రెలు కాపరి, కయ్యను భూమిను సేద్యం చేసేవాడు. వాళ్ళు బయటికి వచ్చి భార్య భర్తలకు కాపురం చేసి మొదటి కయ్యను పుట్టాడు, రెండోది హేబేలు పుట్టాడు. కనుక ఆ రీతిగా భూమి మీదకి సంతానాభివృద్ధి కనుక భూమి మీదకి ప్రజలు విస్తరించారు. దేవుని స్వరూపము ఎవరిదంటే మానవ స్వరూపము దేవునిది, మానవ పోలిక దేవునిది. మానవుడు కోతి నుంచి రాలేదు. ప్రియా సహోదరి సహోదరుడా, అందుకే దేవుడని యెహోవా మొదటి స్త్రీ దేవుని మాట వినలేదు కనుక ఇక్కడ గలతీ పత్రిక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి దేవుడు చెప్పాడు. ఇప్పుడు స్త్రీలారా మీరు ప్రభువు మాటను, దేవుని మాట, సృష్టికర్తన యేసు ప్రభువారి మాట ఎట్లా వింటున్నావో అలాగే మీ సొంత పురుషులకు, నీ భర్తకు కూడా నువ్వు లోబడి ఉండాలి అని మొదట ఆదాము అవ్వలు ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకొని ఒకరికొకరు అర్థం చేసుకుని ఉన్నారు. ఎప్పుడైతే సర్పము వారి మధ్యకి వచ్చిందో గనక స్త్రీ భర్త మాట వినకుండా ఆ భర్తని కూడా పళ్ళు తినిపించి సమస్త ప్రపంచాన్ని శాపగ్రస్తము ఆ శాపమును తొలగించడానికే కన్యక గర్భవతే కుమారుని కరుణి కనుక యేసుప్రవారు మరి గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా మరియా యేసుప్రవారిని నువ్వు కంటావని దేవత చెప్పినప్పుడు మరీ నమ్మింది. ఆయన 33 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. సర్వలోక పాపరిహారం రక్త ప్రోక్షణం, సర్వలోక పాప పరిహారం కొరకే కనుక యేసుప్రవారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడే లేచాడు. కనుక మొదటి స్త్రీ వినలేదు. యేసుప్రవారు కన్నా స్త్రీ మరియా దూత చెప్పింది, నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావంటే మరియా దూత మాట నమ్మి దూత చెప్పిన మాట విశ్వసించింది. ఆమె గర్భవతి అయింది. సృష్టికర్తను దేవుడైన యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన 3.5 సంవత్సరాలు 33 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరం సువార్త ప్రకటించాడు. సర్వలోక పాప పరిహారం కొరకే ఆయన సిలువలో చనిపోయి రక్తము కాచి లోకానికి వెళ్ళాడు. ఈ లోకానికి వస్తున్నాడు. ఎవరైతే యేసుప్రభువా అని ఆయన దగ్గరికి వచ్చి తమ నోటింట పాపము తమ హృదయం విశ్వసించి తమ నోటితో ప్రార్థిస్తారో ప్రభువు నామములో ప్రార్థించేవారు రక్షింపబడుదురు. కనుక స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మొదట అవ్వ ఆదాము మాట వెనుక ప్రపంచాన్ని అంతటిని శాపగ్రస్తముగా చేసి అనేకులు నరకపాత్రులుగా చేసింది. కనుక సృష్టికర్త దేవుడని యేసుప్రభు వారిని కన్న తల్లి మరియా స్త్రీ పురుష కలయిక లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా దేవదూత మాట విని ఆమె నమ్మి ఆ మాట విశ్వసించి ప్రభువు మాటకి లోబడ్డది. కనుక ఆమె గర్భం ధరించింది. ఆమె సృష్టికర్తను దేవుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చింది. తర్వాత ఆమె పెళ్లి చేసుకుంది. తర్వాత ఆమె పిల్లల్ని కన్నది, కుమారులు కూడా కన్నది. కనుక మరియా ఎలాగైతే దేవుని ఘనపరిచిందో
అలాగే స్త్రీలారా ప్రభువునకు వలె ప్రభువు మాట ఎలాగింటున్నావో మీ సొంత భర్తల మాటకు లోబడి ఉండాలి అని ఆయన ఆజ్ఞ. మొదట అవ్వ, ఆదాము దేవుని మాట వినలేదు, ఆదాము మాట వినలేదు. ఆ సర్పంకి చెప్పింది దేవుడి తోట చెట్ల పళ్ళు అన్ని తినమని చెప్పాడు, కానీ తోట మధ్య నీ చెట్టు పళ్ళు తినొద్దని చెప్పిన ఆమె మీరు చావనే చావరు, మీ కళ్ళు తెరువబడతాయి, మీరు మంచి చెల్లి ఎరిగిన వారు అవుతారు, మీరు దేవదూతలు అవుతారని చెప్పినప్పుడు సృష్టికర్తను దేవుని మాట మొదట ఆమె వినలేదు. రెండోది ఆదాము మాట ఆమె వినలేదు. మూడోది ఆదాము కూడా తన భార్య ఇచ్చిన పండ్లు తిని తన భార్య మాట విన్నాడు. తన బట్టి తను కూడా శాపగ్రస్తుడయ్యాడు. సేవకుడిగా నీవు నీ భార్య మాట వినకూడదు. సంఘ భార్యకి శిరస్సు భర్త, భర్తకి శిరస్సు దేవుడు, సంఘానికి శిరస్సు యేసు ప్రభువారు. కనుక సేవకురాలకి శిరస్సు సేవకుడు. సేవకుడు దేవుని మాట వినాలి, విశ్వాసైన భర్త దేవుని మాట వినాలి. సంఘము ప్రతి విషయంలో క్రీస్తుకు లోబడినట్లుగా విశ్వాసమైన భార్యలు, సేవకురాలైన పాస్టర్ గారి భార్య దేవుని మాటకు, భర్త మాటకు లోబడాలి. భర్త అనే సేవకుడు, భర్త అనే విశ్వాసి దేవునికి లోబడాలి. సంఘానికి నాయకుడిని దేవుడు ఉంచాడు. మీపై నాయకులుగా ఉన్నవారు దుఃఖముతో సేవ చేస్తే మీకు నిష్ప్రయోజనం. దుఃఖంతో కాక ఆనందంతో సేవ చేయనట్లు వారి మాట విని వారికి లోబడాలి. సంఘం అనే విశ్వాసైన భార్య తన భర్తకు లోబడాలి. సేవకురాలైన పాస్టమ్మ గారు తన భర్త అయిన పాస్టర్ గారికి లోబడాలి. కనుక విశ్వాసైన భర్త తన దేవునికి లోబడాలి. సేవకుడు తన భార్యకు సేవకుడిగా ఉన్న పాస్టర్ గారికి శిరస్సు యేసు ప్రభువారు. కనుక భర్త అనే విశ్వాసి దేవుని మట్టునాలి, సేవకుడనే సేవకుడు పాస్టర్ గారు అనే సేవకుడు దేవుని ఆయనకి శిరస్సు. కనుక సంఘానికి శిరస్సు యేసు ప్రభువారు. అందుకే స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి. కనుక ఎఫెసీయుల 5:2 మొదట అవ్వ దేవుని మాట అనలేదు, మొదట ఆదాము దేవుని మాట అనలేదు. విశ్వాసైన భార్య విశ్వాసైన భర్తకు లోబడాలి. సేవకుడైన భార్య సేవకుడైన పాస్టర్ గారికి లోబడాలి. విశ్వాసైన భర్త కనుక దేవునికి లోబడాలి. సేవకుడైన పాస్టర్ గారు దేవుడు లోబడాలి. సంఘమని భార్య అనే భార్య యేసు ప్రభువారికి లోబడుతూ ఉంది. కనుక ఆర్థిక మనం లోబడి ఆయనకి ఇష్టకరం బ్రతుకున్నప్పుడే కనుక యేసు రక్తము ప్రతి పాపముని కడిగి నరకం నుంచి విడిపించబడి నిత్యరాజ్యమైన మోక్షములో చేరేవారంగా ఉంటాం. కనుక ఆదామవులు పాపం చేసి శాపగ్రస్తులయ్యారు. ఆ శాపాన్ని తీసివేయడానికే లోక పాపను మోసుకుని దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు వచ్చి సిలువలో చనిపోయి తన రక్తము కాచి తన రక్తం ద్వారా మన పాపమును పరిహారించాడు. సంఘములో యేసు ప్రభు లోబడ్డది. విశ్వాసరాలైన భార్య తన భర్తకు లోబడ్డది. కానీ తన భర్త అయిన వ్యక్తి దేవునికి లోబడ్డాడు. కనుక పాస్టమ్మ గారు తన యొక్క సేవకుడైన పాస్టర్ గారు లోబడ్డాడు. సేవకుడైన పాస్టర్ గారు తన దేవునికి లోబడ్డాడు. ఇప్పుడు మనం లోబడే వారుగా ఉన్నట్లయితే ఆశీర్వాద కారకులుగా ఉంటాం. నిత్యరాజ్యం పరలోకంలో ఉంటాం. నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తెలుసు. ఆదామవ్వల్లాగా దేవుని మాట వెనుక శాపము నరకం అనిపిస్తావా? కనుక నూతన నిబంధనలో కనుక సంఘము సృష్టికర్త దేవుని లోబడ్డది. విశ్వాసన భార్య దేవునికి భర్తకు లోబడ్డది. విశ్వాసన పాస్టమ్మ గారు దేవుని భర్తకి సేవకుడిని లోబడ్డాడు. ఆ లోబడిన కారణం చేత గనుక వారు ప్రభువును సంతోషపెట్టి యుగయుగాల నుండి పరలోక రాజ్యమును సంపాదించుకున్న వారుగా ఉన్న స్థలములను యేసు ప్రభువా నేను కూడా పాపిని, నా పాపం రక్తములకు అడుగు, నేను నరకాన్ని పోకుండా నీ మాట వింటాను, నీకు లోబడుతున్నాను, నీ రక్తములో నా ప్రతి పాపమును కడుగు అని నోటితో ఒప్పుకొని నీ హృదయమని విశ్వసించి నీ నోటితో ప్రార్థిస్తే యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రపరచడానికి వెనునొల్లని వారి వైపు దినమంతా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మొదట అవ్వ ఆదాములు దేవుని మాట వెనుక శాపం అనిపించారు. ఇప్పటికైనా ఆ శాపం ఆ నరకం తప్పించుకోవాలంటే ఇదే మిక్కిన అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడు ఆయనకి నువ్వు లోబడితే, ఆయన ఎదుటి నీ పాపం ఒప్పుకుంటే, ఆయన నీ ప్రభువుగా, నీ దేవుడుగా, నీ రక్షకుడుగా నువ్వు ఆయన అంగీకరించి ఆయనకి విధేయత చూపి ఆయన లోబడితే ఆయన నీ పాపములు క్షమించి నేనుండే స్థలంలో మీరు ఉండేలాగన మరలా వచ్చి
నేను మేము పరలోకాన్ని తీసుకెళ్తానని ఆయన రాబోతున్నాడు. ఆయన లోబడి వారందరినీ నిత్య రాజ్యాన్ని తీసుకెళ్తున్నాడు పరలోకానికి. ఆయన లోబడక లోకము పాపమును ప్రేమించిన వారు కనుక ఈ లోకంలో కూడా చనిపోతారు, నిత్య నరకానికి వెళ్తారు. నరకం కావాలా, పరలోకం కావాలా, నిన్ను నీవే పరిశీలన చేసుకొని లోబడతావా, తిరగబడి నరకం పోతావా, నిత్యరాజ్యమైన మోక్షానికి పోతావా? నిన్ను నీవే, నీ సొంత నిర్ణయమే, బలవంతమేమీ లేదు. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి వందనాలు. కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, వారి జ్ఞానంతో వారికి మాటలు అర్థము కాదు, నీ జ్ఞానంతో నింపి దేవా, మొదట ఆదామవ్వలు నీ మాట వెనుక నరక పాత్రలుగా ఉన్న వారిని క్షమించావు. బలిపశును వధింపజేసి నీ రక్తం ద్వారా వారిని క్షమించి అయా వారికి ప్రశస్త వస్త్రాలు తొడిగించావు. ఆ రీతిగా ప్రభువా, ఈ సమయంలో ఎవరైతే వారి హృదయంలో నీకు లోబడ్డారో, వారి పాపంలో విడిచిపెట్టారో అటు వారిని రక్తంలో కడిగి నరకం విడిపించి నీ రాజ్యములో యుగయుగాలు నీతో ఉండే ధన్యకరమైన జీవితము అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పడమటికి తూ ఎంత దూరము, పడమాటికి తూ ఎంత దూరము, నా పాపమునంతా దూరపరచితివి, నా పాపమునంతా దూరపరచితివి. సముద్ర ఆగదములలోనా, సముద్ర ఆగదములలోనా నా పాపము పడవేసే, నా పాపము పడవేసే. నేడు నే నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను, నేడు నే నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. సమాధాన సంతోషము, సమాధాన సంతోషము అనుభవించితి నేను, అనుభవించితి నేను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.